మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు. కమలానగర్ హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉన్న ప్రభుత్వ పార్క్ 10 గుంటల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణలున్నాయి. 10 గుంటల స్థలాన్ని కబ్జా చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం రోడ్డు వేసుకున్నట్లు స్థానికులు ఆరోపించారు. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజ్ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించి కాలేజీకి వెళ్లే దారిని మూసేశారు అధికారులు. మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ 61/H/2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్కు ఇది పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కు అయితే తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము 50% వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పార్కు మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది.